మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కొత్తగూడెంలో ఘనంగా శ్రావణ బోనాల జాతర జరిగింది. శ్రీ రాజా నరసయ్య గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిగింది. సుమారు 10ల సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొనడమే కాకుండా ఉదయాన్నే నరసయ్య గారి ఇంటి వద్ద నుండి బోనము ఎత్తుకొని అమ్మవారికి అక్కడి నుంచి అంటే లేపాక్షి రోడ్లో ఉన్న వారి ఇంటి దగ్గర నుంచి రైతు బజార్ నుంచి 3 టౌన్, అటు నుంచి గణేష్ టెంపుల్, లక్ష్మీదేవిపల్లి ఇవన్నీ దాటుకుంటూ సుమారు 3-3.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనకి ఇల్లందు దగ్గర ఉన్న బంగ్లా హౌస్ దగ్గర ఉన్న పోచమ్మ తల్లి దేవాలయానికి అయితే చేరుకొని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పణ చేశారు. శోభాయాత్రలో ఎంతోమంది కళాకారులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంటే మనకి ఆషాఢ మాసంలో బోనాల సమయంలో ఎవరైతే పోతురాజు వేషం వేస్తారో అమ్మవారికి చాలా ఇష్టం పోతురాజు అని చెప్తారు కదా. అమ్మవారి తమ్ముడుగా భావించే పోతురాజుని హైదరాబాద్ నుండి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో పోతురాజు వేషం ఇక్కడ కూడా మనకి ప్రదర్శించి సో దారి పొరుగుతా కూడా వారు అమ్మవారి పాటలతో, నామస్మరణతో, రకరకాల నృత్యాలతో, కోలాటాలతో ఎంతో ఆనందంగా అయితే ఈ శోభాయాత్ర ముగిసింది. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పోతురాజులే కాకుండా కాళీమాత వేషధారణలో, రాక్షస సంహారంలో అమ్మవారు పడ్డ కష్టాన్ని ఇవంతా గుర్తు చేసుకుంటూ అమ్మవారు ఉగ్ర రూపాన్ని ఇదంతా దారి పొరుగుతా ప్రదర్శించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా అయితే బోనాల జాతర అయితే జరిగింది. అయితే ప్రజలు ఇక్కడి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి దగ్గర ఒక 100 మంది వరకు అమ్మవారికి శోభాయాత్రలు అంటే కళాకారులు, కాలినడకన అమ్మవారితో సహా వచ్చే భక్తులు కాకుండా కేవలం బోనాలు ఎత్తుకున్న వారే శోభాయాత్రలో దగ్గర 10ల సంఖ్యలో ఉంటే బయట నుంచి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకునే వారితో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం మొత్తం కూడా కలకలలాడుతూ కనిపించింది. ఎంతో ఘనంగా మేళ తాళాల నడుమ ఈ శోభాయాత్ర ప్రారంభం అవ్వగానే కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా రోడ్డు మీద వెళ్ళే వారు కూడా ఆగి మరి అమ్మవారికి దర్శించుకొని వెళ్ళడం. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం పోచమ్మ తల్లి విగ్రహాన్ని రాజా నరసయ్య గారి ఇంటి దగ్గర నుండి తీసుకొని దాన్ని 5 అశ్వాలు ఉన్న వాహనం మీద పెట్టుకొని అమ్మవారు వెనక వస్తూ ఉంటే ముందు పోతురాజులు, తర్వాత రకరకాల సంస్కృతుల ప్రకారం నాట్యాలు చేసేవారు, కోలాటాలు ఆడేవారు, బోనాలు ఆడేవారు. వెనక అంటే అమ్మవారి వాహనానికి వెనుక కాళీమాత అవతారంలో ఉన్న కళాకారుల ప్రదర్శనలతో ఈ యాత్రలో ఉన్న లైనే దగ్గర మనకి ఒక 10 అడుగుల వరకు ఉంటుంది. అంత పెద్ద శోభాయాత్ర చాలా ఘనంగా జరిగింది. వివిధ అంటే ఈసారి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా చిన్న పిల్లలు కూడా అమ్మవారికి ఎంతో ప్రేమతో, ఎంతో భక్తి శ్రద్ధలతో
బోనాలను సమర్పించగా మరికొందరు అమ్మవారిని తీసుకొచ్చిన డప్పు చప్పులకి మేళ తాళాల మధ్య వచ్చిన శబ్దాలకి మరికొందరు మైమరిచిపోయి అమ్మవారు మీదకు వచ్చేసి పూనకంతో ఊగడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు కళ్ళకి ఆనందకర, ఎంతో అంటే చూసిన వారికి కూడా భక్తిని పెంపొందించే విధంగా ఈ శోభాయాత్ర జరిగింది. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇది? ఈ బోనాల కార్యక్రమం గత 15 ఇయర్స్ నుంచి కంటిన్యూ జరుగుతుందమ్మా. లేపాక్షి హోటల్ దగ్గర నుంచి రైతు బజార్ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్డు గణేష్ టెంపుల్ నుండి పాలకేంద్రం నుండి అమ్మవారి గుడి వరకు గత 15 ఇయర్స్ నుంచి కంటిన్యూ జరుగుతుంది. కానీ ఈ దేవాలయం కట్టి 15 ఇయర్స్ అయినా కూడా 125 ఇయర్స్ క్రితమే ఈ దేవాలయం చిన్నదిగా ఉండేది పక్కన. అది జన్మస్థానం. ఆ జన్మస్థానం చిన్నదిగా ఉంది కదా, వర్షానికి తడిచి ఎండకి ఎండి దాని మీద షెడ్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో అమ్మవారు మాకు కల్పించినటువంటి అభిప్రాయాన్ని, మాకు కల్పించినటువంటి ఈ పుణ్యాన్ని ఈ గుడి కట్టి ఇంత డెవలప్ చేయడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో, ఈ భక్తుల అండదండలతో ఇదంతా కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ భక్తులు కూడా ఎండనక వాననక లేపాక్షి హోటల్ దగ్గర నుంచి ఇక్కడి వరకు నడవడం చేయటం అనేది మాకు చాలా సంతోషం. ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలను వాళ్ళందరికీ కల్పించాలని అమ్మవారి తరపున, గుడి తరపున నేను ధర్మకర్తగా నేను కూడా వాళ్ళందరూ బాగుండాలని, మేము బాగుండాలని, మీరంతా బాగుండాలని, ప్రజలంతా బాగుండాలని అన్ని వేళల్లో కోరుకునేది.